ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సీఈఓ ఆదిత్య దేశపాండేకు వ్యతిరేకంగా టీ హబ్ వద్ద డీలర్లు ఆందోళనకు దిగారు. మరోసారి ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ డీలర్లు ఆందోళన చేపట్టారు. గతంలో కూడా ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సీఈఓపై సైబరాబాద్ కమిషనరేట్లో డీలర్లు ఫిర్యాదు చేశారు. ఆదిత్య దేశపాండేపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆదిత్య దేశపాండే తమ డాక్యుమెంట్స్ పెట్టి లోన్లను తీసుకున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. డీలర్ల ఫిర్యాదుతో ఆదిత్య దేశపాండేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్ లాంటి కంపెనీతోనే క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేశాను. కంపెనీ పేమెంట్ కూడా చేశాను. నాకు తెలియకుండా మిట్టిపైతోనే ఫైనాన్స్ అని ఓటీపీతోనే నా మిట్టిపైని 6 లక్షల లోన్ తీసుకున్నారు. నాకు క్రెడిట్స్తో బాగా తగ్గిపోయింది. మేము ల్యాబ్ లాంటి కంపెనీకి మాత్రం నేను ఏం బాకీ లేను. మిట్టిపై ద్వారా నాకు నోటీసులు వచ్చినాయి. నాకు తెలియకుండా లోన్ తీసుకున్నారు కంపెనీ, ల్యాబ్ లాంటి కంపెనీ. వీడియో ద్వారా నేను అభ్యర్థన చేస్తున్నాను. నాకు న్యాయం చేయగలను. మా పేరు మీద ల్యాబ్ టు ల్యాండ్ అనే కంపెనీ పీడీ ఓపెన్ చేసేసి కొంచెం ప్రాసెస్లో చేసారు. దానిలో ఒక యాప్ డౌన్లోడ్ చేసి ఆ ఓటీపీ ఆధారంగా వాళ్ళు మింటిపై దగ్గర నుంచి మా పేరు మీద 2,50,000 లోన్ ఇచ్చారు. అది ఈరోజు 4 లక్షలు చేరుకున్నది. అలా అందరి డీలర్ల పేరు మీద కూడా అలాగే ఇస్తున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం 600 మంది వచ్చారు. 600 మంది మొత్తము. ఈ రోజు వచ్చిన మాత్రం 100 మంది వచ్చారు ఇక్కడికి. 100 మంది కూడా టీఎఫ్ దగ్గరికి వచ్చి ధర్నా చేశాము, రోడ్ బ్లాక్ చేశాము. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక్కడ పోలీసు వాళ్ళు లోకల్ పోలీసులు వచ్చి ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి తీసుకొని వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాము. అయితే దేశపాండే మాత్రం ఇంతవరకు కూడా రెస్పాండ్ కావట్లేదు. కోర్టులో కుంభకోణం చేశారు టీఎఫ్ వేదికగా. మా విజ్ఞప్తి కూడా ఇంకొకసారి టీఎఫ్ నుంచి కూడా టీఎఫ్ వాళ్ళు కంపెనీ పెట్టేటప్పుడు కూడా టీఎఫ్ సీఈఓ గారు కూడా మా మనవి ఏంటంటే అందులో కొంచెం కంపెనీలు కొంచెం ఫ్రాడ్ కంపెనీలు కాకుండా మంచి బేసిక్ కంపెనీలు అయితే తీసుకోమని చెప్పేసి మా రిక్వెస్ట్. ఇలా ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ అందులోకి ఎలవ్ చేసి మా జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి మనవి చేస్తున్నాం.